ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతుండగా ఇలా అనుకున్నారా? ఇక్కడ ఒక మాట ఉంది, అక్కడ ఇంకో మాట ఉంది. ఇది ఎలా సాధ్యం? ఇది విరుద్ధమా? ఈరోజు మనం అలాంటి ఒక సందేహానికి సమాధానం తెలుసుకోబోతున్నాం. బైబిల్లోని 2 వాక్యాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి. అవి ఏమిటంటే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది, పౌలుతో ఉన్నవారు స్వరం విన్నారు అని. అలాగే అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంది, పౌలుతో ఉన్నవారు స్వరాన్ని వినలేదు అని. ఒక చోట విన్నారని ఇంకొక చోట వినలేదని ఎందుకు చెప్పారు? దీని వివరణ, ఇది విరుద్ధం కాదు, ఇది అర్థంలో ఉన్న తేడా. 9వ అధ్యాయం 7వ వచనంలో స్వరం విన్నారు అంటే శబ్దం వినిపించింది అని అర్థం. అలాగే 22వ అధ్యాయం 9వ వచనంలో వినలేదు అంటే ఆ స్వరం యొక్క అర్థం గ్రహించలేదు అని అర్థం. దీని ఉదాహరణ, మనకు తెలియని భాషలో ఎవరో మాట్లాడితే మనం శబ్దం వింటాం కానీ అర్థం చేసుకోలేము. అదేవిధంగా పౌలుతో ఉన్నవారు దేవుని స్వరం శబ్దం విన్నారు కానీ అది ఏమి చెబుతుందని అర్థం వారికి కాలేదు. దీని ఆత్మీయ సందేశం ఏమిటంటే, దేవుని స్వరం అందరికీ వినిపించవచ్చు కానీ దాన్ని అర్థం చేసుకోవడం దేవుని కృప. కేవలం వినడం సరిపోదు, మన హృదయం తెరిచి ఉండాలి. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.